ఆ చక్రవర్తి పేరు ప్రతిష్టలు వ్యాపించే కొద్దీ అతని ఆత్మ అంతే దూరంగా జరిగిపోతూ వచ్చింది. అతని కొమ్మలు నలుదిశలా వ్యాపించాయి, కాని వేర్లు బలహీనపడిపోయాయి. ఆ చక్రవర్తికి ఆ కాలంలో ఒక స్నేహితుడు ఉండేవాడు. అతనికి సంపద సముద్రంలో కలిసే నదులలా వస్తుంది. కాని అతను చక్రవర్తికి పూర్తిగా వ్యతిరేకం. ఎవరికీ చిల్లి గవ్వ కూడా దానం చేసేవాడు కాదు. అతనికి లోభి అనే అప్రతిష్ట ఉండేది. కాలం గడిచే కొద్దీ చక్రవర్తి, అతని స్నేహితుడు ముసలివాళ్లయ్యారు. మరణం సమీపంలో ఉంది. కాని చక్రవర్తి అహంకారానికి మరింత దగ్గరయ్యాడు. దానధర్మం వలన వచ్చిన పేరు ప్రతిష్టలు అతనిని పూర్తిగా వ్యామోహంలో, అహంకారంలో ముంచివేసి తనను తాను పూర్తిగా మర్చిపోయేలా చేయగా, అతని స్నేహితుడు మాత్రం ఆత్మ పీడనముతో బాధపడసాగాడు. అతని జీవితము అతనికి ఏ విధంగా సంతృప్తినివ్వనందున అతను ఆత్మ గురించి వెతుకులాటలో పడ్డాడు. కాని ఆ వెతుకులాట కూడా అహంకారానికి ప్రతిరూపం.